గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య వ్యవస్థ మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బొప్పన రాము అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా తుని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశం దృష్టికి వచ్చిన పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ సాయి నవీన్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎంపీడీఓ గారి ద్వారా అలాగే మా సభ్యులందరూ కూడా మేము కోరేది ఏంటంటే తక్షణమే ఎలక్ట్రికల్ ఏఈ గారి మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం కాదు, గత 2 సంవత్సరాలుగా ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. ఆకాశం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఆలోచన సరే అలాగే ఉన్నారు, రెస్పాన్స్ అనేది అట్లానే ఉంటుంది. సో ఏఈ గారు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మీద నాకు కానీ లేదా ఎంపీడీఓ గారికి కానీ ఇవాళ మీటింగ్ ఆయన ఎందుకు హాజరు కాలేదో కూడా ఆయన మాకేం చెప్పడం చేయలేదు. సో ఈ వేదిక నుంచి నేను చెప్పేది ఏంటంటే మాకు అధికారం ఉంది కాబట్టి సోకాజ్ నోటీస్ జారీ చేయవలసిందిగా గౌరవ ఎంపీడీఓ గారికి నేను కోరుకుంటూ దానికి ఆయన వివరణ, సోకాజ్ నోటీస్ అంటే వివరణ, ఖచ్చితంగా దానికి వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ సభ్యులు కూడా ఇక్కడ చాలా మంది కీలకంగా ఆ సబ్జెక్టు మీద మాట్లాడడానికి నేను అడగడం ఏంటంటే ఆ సంబంధిత అధికారులు లేకపోతే మనం దాని గురించి మాట్లాడడానికి ఏ రకంగా అఫీషియల్ మీటింగ్ కాబట్టి మీరు అడిగిన కూడా కాసులు కాదు, ఎవరైనా కాసులు అడగలేదు. మీరందరూ కూడా గ్రామానికి సంబంధించినటువంటివి, అందులో ముఖ్యంగా దీపావళి స్కూల్లో జంగిల్ క్లియరెన్స్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ కి గౌరవ వైఎస్ఆర్పీపీ గారు అడగడం జరిగింది. ఇమీడియట్ గా విత్ ఇన్ 1 వీక్ లోనే మేము దాన్ని పరిష్కరిస్తాం కూడా చెప్పడం జరిగింది. కూడా మీటింగ్ మొదలయ్యే టైంకి ఈ జిఎస్టీకి సంబంధించి ఒక పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. అంటే చాలా చోట్ల మనకి షాప్స్ ఏంటంటే పాత స్టాక్ ఉందని చెప్పి ఇప్పటికి కూడా తగ్గించిన జిఎస్టీ రేట్లు అమ్మకుండా పాత రేట్లు అమ్ముతున్నారు. సో మనకి కరెక్ట్గా ఆదేశాలు ఏంటంటే ఎటువంటి మీటింగ్ జరిగినా కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా జిఎస్టీ మీద అవగాహన కల్పించుకున్నారు. సో ఇంతకన్నా మంచి కార్యక్రమం మనకి ఏమవుతుంది కాబట్టి మీ అందరికీ కూడా ఇచ్చిన పాంప్లెట్లో జిఎస్టీ ఎంత తగ్గింది, ఒక్కొక్క ఐటమ్ మీద ఎంత తగ్గింది ఏంటన్నది క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పాంప్లెట్లన్నీ కూడా గ్రామ సచివాలయాలకి, పంచాయతీ ఆఫీసులకి కూడా పంపించడం జరిగింది. ఎక్కువ రేట్లు అమ్మినా కూడా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగిందండి పేపర్ మీద. లేదు అనుకుంటే 1100 నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్. దానికి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే కనుక కన్సర్న్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ పంచాయతీ కార్యదర్శుల్ని, అలాగే మండల లెవెల్ ఎంఈడిఓస్ని, జిల్లా లెవెల్లో జాయింట్ కలెక్టర్ గారిని జిఎస్టీకి సంబంధించి ఈ ప్రచార కార్యక్రమాల్లో అఫీషియల్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. కావున మన గౌరవ సభ్యులందరూ కూడా పంచాయతీ లెవెల్లో ఇంటింటికి ఈ